హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. మనము శుక్రవారం లెవెల్స్ ఒకసారి చూద్దాం. మనం చెప్పుకున్నట్టు అయిందా లేదా. శుక్రవారం నాడు మనం ఏమనుకున్నామంటే మన డే ఆఫ్ ఈడ్ ఉంది. డే ఆఫ్ కింద కనుక క్లోజ్ అయితేనేమో పుట్ బై చేయమన్నాను, మీద క్లోజ్ అయితే కాల్ బై చేయమన్నాను. కాకపోతే ఇక్కడ క్యాండిల్ పెద్ద పెద్ద క్యాండిల్ పడి స్టార్టింగ్ ఎంత 1 2 3 ఫస్ట్ 1 అవర్ లోపలనే మన టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఒకసారి ఇక్కడ రీటెస్ట్ చేసింది, కిందికి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే అనుకుంటా. బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్ అండి. బ్యాంక్ నిఫ్టీ డే ఆఫ్ దాకా వెళ్ళింది, ఇది కూడా అంతే. మేబీ డేలో వరకు వెళ్ళానంటే ఇది బ్యాంక్ నిఫ్టీ వర్కౌట్ అయిందండి. కొంచెం మనకు టైం ఇచ్చింది, మనకు స్పేస్ ఇచ్చింది. ఇక్కడ ఒకసారి సిపిఆర్ ఆన్ చేద్దాం. సిపిఆర్ ఆన్ చేస్తే నిన్న శుక్రవారం కూడా మార్కెట్ దారుణంగా పడిపోయింది. అసలు శుక్రవారం నాడు పైకి లేస్తుంది అనుకున్నా, ఇక హోప్ పోయిందండి. ఎందుకంటే అసలు మనది ఇక్కడనే ఉండే, ఈ లైన్ దగ్గరనే ఉండే. ఈ లైన్ ఎప్పుడైతే క్రాస్ అయిందో, ఇది ఫ్రైడే కదండి, ఫ్రైడే, ఈ లో కిందికి వెళ్ళదు అనుకున్నాం, కానీ ఈ లో కిందికి వెళ్ళింది. గ్యాప్ డౌన్ అయ్యి మరుసటి రోజు అన్న పైకి వస్తుంది, ఈ లోన్ టచ్ చేస్తుంది అనుకుంటే, ఈ లో క్రాస్ అవుతుంది అనుకుంటే అట్లా కూడా కాలేదు, మళ్ళీ కిందికే వచ్చింది. సో ఇక్కడ దొరకనంటే కొంచెం కష్టమే అండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మనకి టైం కూడా ఇవ్వలేదు, 1 అవర్ లోపలనే క్లోజ్ అయిపోయింది. ఇది ఒక బ్యాంక్ నిఫ్టీ అయితే ఓకేనండి, కొంచెం మనకు టైం ఇచ్చింది, స్పేస్ కూడా ఉంది. ఎందుకంటే ఈ బ్లూ డే ఆఫ్ ప్రకారం ఇక్కడ కింద క్లోజ్ అయినాక బై చేసుకున్న వాళ్ళకి 1 2 3 క్యాండిల్స్ దొరికినాయండి. ఆ తర్వాత ఎవరైతే ట్రయల్ స్టాప్ లెస్ పెట్టారో ఇంత పాయింట్స్ దొరికినాయండి. ఓకేనా, ఇది S4 వరకు పోయింది, ఇదైతే S4 కూడా దాటిపోయిందండి. ఓకే, ఇక్కడ దొరికింది కానీ స్టార్టింగ్లో దొరకలేదు. మీరు నా సజెషన్ ఏంటంటే, మీరు ఫస్ట్ 1 అవర్ బాగా వోల్టాలిటీ ఉంటుంది, ఫస్ట్ 1 అవర్ చేయకండి. ఏదన్నా ఒక 1 అవర్ దాటినాక చూడండి, అప్పుడు మనం బై చేసుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది మన ట్రేడింగ్. మనం తీసుకున్నది బై కానీ పుట్ కానీ, అంటే కాల్ బై కానీ పుట్ బై కానీ చాలా క్లియర్గా ఉంటుంది. ఇవైతే బాగా దిగిద్దండి, నేను పెరుగుతుంది అనుకున్నాను, దిగింది. మనము రేపటి గురించి మాట్లాడుకుందాం, సోమవారం నాడు ఎలా ఉండబోతుందో. ఇక్కడ చూసారా అండి, ఇప్పుడు ఇది ఎక్కడుందండి, ఈ లో ఎంత అండి, 263.15, 263 కదా. ఎన్నిసార్లు టచ్ చేసింది తెలుసా లైన్, 1. ఇంత ముందు కూడా ఒకసారి టచ్ చేసిందండి. నో ఇదే 1 రివర్స్ అయింది, మళ్ళీ 2 రివర్స్ అయింది, ఇప్పుడు 3 మళ్ళీ సేమ్ అదే లైన్ దగ్గరకు వస్తుంది, 23,323. దీన్ని గనక క్రాస్ అయ్యి కింద క్లోజ్ అయిందే అనుకోండి, కొంచెం ఈ లో చూద్దాం మనం. ఇక్కడ ఈ లో ఎంత ఉండే అప్పుడు టచ్ అయినప్పుడు 334. ఇక్కడ ఈ లో ఎంత అండి, 263 కనుక నోట్ చేసుకోండి. 263 కనుక పడిపోయి కింద క్లోజ్ అయింది అనుకోండి, 260 కింద, అంటే డే మొత్తం గురించి చెప్తున్నా. ఒక డే క్యాండిల్ క్లోజ్ కావాలి, నేను డే టైం ఫార్మాట్లో చూపిస్తున్నాను. ఒకవేళ కనుక డే క్యాండిల్ దీని కింద క్లోజ్ అయితే మాత్రం మార్కెట్కి గడ్డు కాలమేనండి, ఇంకా కిందికి దిగుతుంది. నేనైతే ఇది కిందికి దిగదు అనుకుంటున్నాను. రేపు ఏమో బౌన్స్ బ్యాక్ అవుతుందా చూద్దాం. నేను 2 రోజుల నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది అంటున్నా, 2 రోజుల నుంచి బౌన్స్ బ్యాక్ కావట్లేదు. ఈ రోజు చిన్న క్యాండిల్ ఏర్పరిస్తే నాకు కొంచెం ఆశ ఉండే, హోప్ ఉండే, ఇది ఖచ్చితంగా మళ్ళీ ఈ లోని క్రాస్ చేసి పైన క్లోజ్ అవుతుందని. ఇలా పైకి వెళ్ళకుండా అది కిందికి వచ్చి మరి దారుణం కింద పడిపోయింది. ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూగా సెల్లింగ్ సైడ్ ఉంటున్నారండి.
చూద్దాం రేపు గనక దీని కింద ఎంత, ఈ లో ఎంత అంటే 263.15, దీని కింద కనుక క్లోజ్ అయితే మాత్రం ఇంకా కింద పడే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా? సరే, మనం రేపటి లెవెల్ చెప్పుకుందాం. 23,580 అంటే 23,600 అబో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 23,300 కాల్ను బై చేసుకోండి. 23,550 బిలో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 23,850 పుట్ను బై చేసుకోండి. దాన్ని ప్రీమియం చెప్తాను చూసుకోండి. 23,850 పుట్టు చూడండి, అది 316.95 అంటే 317 అనుకోండి. 317 దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ 317 మీద కనుక క్యాండిల్ క్లోజ్ అయితే 23,850 పుట్ను బై చేసుకోండి. 439 టార్గెట్. ఎప్పుడు బై చేసుకుంటారో తెలుసా? ఈ 23,850 పుట్ని ఎప్పుడైతే మార్కెట్ కింద పడుతుందని మీకు అనిపిస్తుందో, అంటే ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది కదా. ఒకవేళ నేను చెప్పాను కదా 23,550 బిలో క్లోజ్ అయితే 23,850 పుట్ను బై చేయమన్నాను చూడ. అంటే ఎప్పుడైతే 23,550 బిలో క్లోజ్ అవుతుందో అప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారు, 23,850 పుట్ని బై చేస్తారు. ఆ బై చేసేటప్పుడు అది ఎక్కడ క్లోజ్ అవ్వాలి? 317 మీద క్లోజ్ కావాలి. అప్పుడు టార్గెట్ మనకి 439. సేమ్ అదే విధంగా 23,600 అబో కనుక క్యాండిల్ క్లోజ్ అయితే మనం 300 కాల్ను బై చేస్తాం కదా. ఆ 300 కాల్ ఎక్కడ క్లోజ్ అయిందండి? 392 దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ 400 మీద కనుక క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 624. సేమ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 50,800 అబో క్యాండిల్ క్లోజ్ అయితే 50,200 కాల్ బై చేసుకోండి. 50,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 51,300 పుట్ను బై చేసుకోండి. ఒకవేళ మార్కెట్ ఈ డే ఆఫ్ కింద పడుతుంది అంటే 50,700 బిలో క్లోజ్ అయింది, అప్పుడు మనం ఏం చేస్తాం? 51,300 పుట్ను బై చేస్తాం. ఆ 51,300 పుట్ ఎక్కడ క్లోజ్ అయింది? 700 దగ్గర క్లోజ్ అయింది. ఒక 700కి ఇంకో 10 పాయింట్స్ పెట్టుకోండి. 710 మీద కనుక క్లోజ్ అయితే టార్గెట్ 983. అదేవిధంగా 50,800 అబో క్లోజ్ అయితే మనం 50,800 అబో క్లోజ్ అయితే మనం 50,200 కాల్ బై చేసుకుంటాం కదా. ఆ 50,200 కాల్ది 700 అనుకోండి. 700 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 1158. ఓకేనా? ఇవి లెవెల్స్ అండి. ఇవి కావాలంటే నేను దీని స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఇది క్లోజింగ్ సంబంధించింది. ఓపెనింగ్ సంబంధించింది రేపు మార్నింగ్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. నా టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సబ్స్క్రైబ్ కావండి, దాన్ని ఓపెన్ చేసి యాడ్ కాండి నా గ్రూప్లో. నేను ఇలా మార్నింగ్ లెవెల్స్ షేర్ చేస్తాను. ఏ విధంగా అంటే చూపిస్తాను. ఇదైతే బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేనండి. ఇది అసలు ఇది ఏ విధంగా ఉంది చూసారా? క్లియర్గా అయితే ఇక్కడి నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ ఆ లైన్ దగ్గరికి వచ్చి బౌన్స్ అయింది. ఈ లైన్ అనేది మల్టిపుల్ టచ్ అయింది. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ టచ్ అయితే మాత్రం చూద్దాం. దీని కింద క్లోజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం పుట్ సైడ్ ఉండాల్సి వస్తుంది, అంటే సెల్ సైడ్. నేను చూపెడతానండి. నేను మార్నింగ్ టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను నేను స్క్రీన్ షాట్లు. చూడండి, ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్ అని ఈ విధంగా ఉంటుంది. ఈ లోగో తోటి ఉంటుంది. ఏకే ఏ విధంగా ఉంటుందంటే మౌస్ సరిగా పనిచేయట్లేదు. థ్యాంక్ యూ. ఏ విధంగా స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నాను చూడండి. నేను ఈ నా టెలిగ్రామ్ని మీరు నా లింక్ క్లిక్ చేసి యాడ్ అవ్వండి. ఈ విధంగా నేను షేర్ చేస్తాను. దాని ప్రకారం మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. నేను ఓపెనింగ్ సంబంధించిన కూడా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు చెప్పేటి అన్ని క్లోజింగ్ అండి. ఓపెనింగ్ సంబంధించినవి వేరే ఉంటాయి. ఓపెనింగ్ సంబంధించిన అన్ని ఈ బ్లూ లైన్ సంబంధించినవి అన్ని ఓపెనింగ్ సంబంధించినవి, రెడ్ లైన్ సంబంధించినవి అన్ని క్లోజింగ్ సంబంధించినవి. మనకు క్లోజ్ తెలుసు కాబట్టి నేను క్లోజింగ్ గురించి చెప్పాను. ఓపెనింగ్ మనకు రేపు 9/8 ఓపెన్ అవుతుంది కాబట్టి ఓపెనింగ్ సంబంధించినవి ఈ బ్లూ లైన్లు ఉంటాయి. నేను ఇట్లా ఈ విధంగా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. దాని ప్రకారం మీరు బై చేసుకోండి. సేమ్ రెడ్ లైన్ ఏ విధంగా అయితే ఫాలో అవుతారో దీనికి కూడా రెడ్కి ఎట్లయితే రెడ్ డే ఆఫ్ ఉంటుందో బ్లూ కూడా బ్లూ డే ఆఫ్ ఉంటుంది. బ్లూ డే ఆఫ్ పైన కింద అని మీరు దాని ప్రకారం
చేసుకోండి. నేను షేర్ చేస్తాను ఈ ఎక్సెల్ షీట్ స్క్రీన్ షాట్ని షేర్ చేస్తాను, ఓపెనింగ్ సంబంధించి. క్లోజింగ్ కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకున్నారా? అదేవిధంగా ఈ లెవెల్స్ కూడా చూసుకోండి ఒకసారి, వీటిని కూడా స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఇది 51,300 ఫుట్, ఇది 50,200 కావాలి, ఇది 23,300 కావాలి, ఇది 23,850 ఫుట్. ఓకేనా? స్క్రీన్ షాట్ కొట్టుకున్నారా? ఇవి రెడ్ లైన్లు అండి, ఇవి క్లోజింగ్ సంబంధించినవి. ఓపెనింగ్ సంబంధించినవి రేపు టెలిగ్రామ్లో టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే షేర్ మార్కెట్లో ఉంటున్నారో వాళ్ళకు కూడా నా వీడియో సజెస్ట్ చేయండి. మరో వీడియోతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.